We had our idli, set dosa in chole puri. Sorry, it was superb. It was the best. I had it here. I am from Chennai. Taste rumba nalla irukke, price rumba nalla irukke. It's very reasonable price. I am very happy to eat here. నీట్ ఇంట్లో ఉన్న టేస్ట్తో మంచి ఫుడ్ కావాలి ఖచ్చితంగా అంటే కనుక ఎక్కడే దొరుకుతుంది. కానీ ఉన్న రేట్స్కి అయితే క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చారండి. అదైతే బాగా సాటిస్ఫైడ్. హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణ్ ఆంధ్రాలో ఉన్నారు. ప్రజెంట్ వచ్చి మనం పెన్నమనేని పాలిక్లినిక్ ఒకటి దగ్గర ఉన్నాం. సో మనం ఏంటంటే ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం కదా. సో ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్లో మనం అటు తిరుగుతూ ఉంటే అసలు ఇక్కడ హెవీ క్రౌడ్ కనిపించింది. అసలు ఏంటబ్బా అని చూస్తే వచ్చి ఇక్కడ మనకి న్యూగా స్టార్ట్ చేశారు. సో మనకి బెంగళూరు భవన్ ఇక్కడ ఏంటంటే మనకి ప్యూర్ వెజ్ అండ్ ఆల్సో మనకి టిఫిన్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆల్సో ఇంకా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయంట. సో ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏంటంటే అసలు విజయవాడలో జనం అంతా ఇక్కడే ఉన్నారనిపించింది. సో అండ్ మనకి థర్స్డే అండ్ సాటర్డే సండే వస్తే మాత్రం ఇదంతా ఫుల్ రష్ అయిపోతుంది. ఒకసారి వెళ్ళి మనం లోపలికి వెళ్ళి అండ్ ఇక్కడ స్టాల్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆల్సో మనకి స్పెషల్స్ ఏంటి అండ్ ఆల్సో మనకి కింద సెల్ఫ్ సర్వీస్ అండ్ ఆల్సో పైన రెస్టారెంట్ ఉంది లైక్ డైనింగ్. సో అది కూడా చూద్దాం. అండ్ ఆల్సో ఇక్కడ మనకి స్పెషల్స్ ఉన్నాయంట. ఒకసారి వెళ్ళి బ్రదర్తో మాట్లాడి మొత్తం తెలుసుకుందాం. అండ్ ఆల్సో మీకైతే ముందు అంబియన్స్ చూపిస్తా అండ్ ఆల్సో మీకు ముందు అడ్రస్ చూపిస్తా. అడ్రస్ చూడండి, మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అని చూపిస్తా. ఇది వచ్చి మనకి పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్. సో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అండ్ మనకి కొంచెం ముందుకెళ్తే ఇది మొగలేశ్వరం అండ్ ఆల్సో మనకి కనిపిస్తుంది కదా హెచ్పి వరల్డ్. సో దీని ఆపోజిట్లో మనకి బెంగళూరు భవన్. ఈ క్రౌడ్ ఉంది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ గో. స్టార్టింగ్ వచ్చి లైక్ ఫిల్టర్ కాఫీ అండ్ టీ స్టాల్ ఉంది ఇక్కడ. అండ్ ఆల్సో మెనూ చూడండి. సో ప్రైజెస్ చూస్తున్నారు కదా, ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి. అండ్ మనకి పక్కనే ఫ్రూట్ జ్యూస్ స్టాల్ ఉంది. సో మనకి ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మెనూ చూడండి. సో సీజనల్ జ్యూస్, ఐస్ క్రీమ్స్, స్పెషల్ మిల్క్ షేక్స్ అండ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఫలూడా కూడా అవైలబుల్ అంట. సో ఇదంతా వచ్చి మనకి టిఫిన్ సెక్షన్ అండ్ కిందంతా మనకి సెల్ఫ్ సర్వీస్. సో ఇదంతా సెల్ఫ్ సర్వీస్. అండ్ మనకి పైకి వెళ్తే సో మనకి డైనింగ్ ఉంది. ఒకసారి మీకు పైకి వెళ్ళి కూడా చూపిస్తాం. సో మనకి ఇదంతా వచ్చి డైనింగ్ సెక్షన్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మీకు అంబియన్స్ మొత్తం చూపించా అండ్ ఆల్సో మీకు ఈచ్ సెక్షన్ ఇక్కడ అవైలబుల్గా ఉంటే మొత్తం చూపించా అండ్ ఆల్సో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చూపిస్తా. సో మన బ్రదర్ ఉన్నారు, వెళ్ళి ఒకసారి బ్రదర్తో మాట్లాడి మనకి ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉంటాయి అండ్ ఆల్సో టైమింగ్స్ ఏంటి అండ్ ఆల్సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు మొత్తం తెలుసుకుందాం. సో లెట్స్ గో. నా పేరు నారాయణ అండి. మనం ఇప్పుడు ఓపెన్ చేసి కస్టమర్కి సర్వ్ చేసింది 45 డేస్ నుంచి మనం సర్వ్ చేస్తున్నాం అనమాట. అప్రాక్సిమేట్ 45 to 48 డేస్ అవుతుంది. 48 డేస్ నుంచి మనం కస్టమర్స్కి అందుబాటులో ఉన్నాం. మన దగ్గర స్పెషల్స్ అంటే మార్నింగ్ వచ్చేసేటప్పటికి సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఉంటాయి. మార్నింగ్ కాంబో వచ్చి మన దగ్గర స్పెషల్. తర్వాత మా సిగ్నేచర్ డిష్ వచ్చి స్వీట్ ఒకటి ఉంటుంది అనమాట. దాని పేరు వచ్చేసేసి కేసరి బాత్.
అది మన దగ్గర సిగ్నేచర్ డిష్. సౌత్ ఇండియన్ టిఫిన్స్ కాకుండా అంటే మన దగ్గర ఆఫ్టర్నూన్ సౌత్ ఇండియన్ కాంబోస్ అవైలబిలిటీ ఉంటాయి. దాంట్లో వచ్చి మనం ఒక ఫ్లేవర్డ్ రైస్, ఒక సాంబార్ రైస్, తర్వాత ఒక కర్డ్ రైస్ మనం ఇస్తాం, కస్టమర్స్కి అందుబాటులో ఉంటుంది. తర్వాత అది వచ్చేసేటప్పటికి మనకి 3:30 దాకా ఉంటుంది ఆ కిచెన్. ఆఫ్టర్ 3:30 క్లోజ్, మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. నార్త్ ఇండియన్ కిచెన్ స్టార్ట్ అవుతుంది అనమాట. నార్త్ ఇండియన్ అవైలబిలిటీస్ ఉంటాయి. నార్త్ ఇండియన్స్లో వచ్చేసేటప్పటికి మనకి మంచూరియా ఉంటుంది, ఫ్రైడ్ రైసెస్ అవైలబిలిటీ, లాట్ ఆఫ్ వెరైటీస్ అవైలబిలిటీ ఉంటాయి మన దగ్గర. తర్వాత ఫ్రైడ్ రైస్తో పాటు మనకి స్నాక్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఈవినింగ్ 4:30 నుంచి కస్టమర్కి మనం సర్వీస్ ఇస్తాం అనమాట. రోటీస్, బటర్ నాన్స్ అండ్ కర్రీస్. ఇప్పుడు మన దగ్గర వచ్చేసేటప్పటికి కింద వచ్చి సెల్ఫ్ సర్వీస్. మొత్తం సెల్ఫ్ సర్వీస్ అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా తీసుకోవడమే. ఈ ఏరియా మొత్తం కింద ఇప్పుడు మీరు చూస్తుందంతా సెల్ఫ్ సర్వీస్ ఏరియా. పైకి వెళ్తే పైన మన దగ్గర డైనింగ్ కూడా ఉంది. డైనింగ్ అవైలబిలిటీ ఉంది. డైనింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనం డైనింగ్ కస్టమర్స్కి అందుబాటులో ఉంటుంది. మన దగ్గర వచ్చేసేటప్పటికి ఇప్పుడు ప్రజెంట్గా జ్యూస్ స్టాల్ అవైలబిలిటీ ఉంది కస్టమర్స్కి. అలానే టీ అండ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, తర్వాత అన్ని అవైలబిలిటీ అనమాట. లైక్ సేమ్ బెంగళూరు థీమ్ అనమాట. మన దగ్గర ఇప్పుడు అరేంజ్మెంట్స్ అన్ని బెంగళూరు థీమ్లో మనం కస్టమర్స్కి సర్వీస్ ఇస్తున్నాం. మన దగ్గర ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసి విజయవాడలో ఏ హోటల్ వాళ్ళు కూడా మెయింటైన్ చేయట్లేదు ఇలాగా. మన దగ్గర స్టెర్లింగ్ యూనిట్ అది ఉంది. మనం ఏంటంటే ఈ బనానా లీవ్స్ వాటితో కాకుండా స్టెర్లింగ్ యూనిట్లో మనం కస్టమర్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. మీరు చూడొచ్చు, కిచెన్ వచ్చేసేసి వాల్ క్లాస్ కిచెన్ మన దగ్గర ఉంది అవైలబిలిటీ. ఇప్పుడు మన దగ్గర స్టెర్లింగ్ యూనిట్ అది ఉంది, మీరు చూస్తున్నారు. మీరు చూస్తుందంతా ఏంటంటే ఇదంతా స్టాల్స్ అనమాట. ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ సర్వ్ చేస్తాం ఇక్కడ. ఇదంతా సౌత్ ఇండియన్ స్టాల్ ఇది మొత్తం. ఇక్కడ మనం చూస్తే స్పూన్స్ అవన్నీ స్టెరిలైజ్ అయ్యి వస్తాయి. ఇక్కడ స్టెరిలైజ్డ్ యూనిట్ అనమాట ఇదంతా. ఇవన్నీ స్టెరిలైజ్ అయ్యి వస్తాయి. స్టెరిలైజ్ అయ్యి వచ్చిన తర్వాత కస్టమర్స్కి అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే వాల్ క్లాస్ కిచెన్, వాల్ క్లాస్ డిష్ వాషర్స్. ఇవి స్టెరిలైజ్డ్ యూనిట్తో వస్తాయి మనకి. మీకు మోస్ట్ ప్రాబబ్లీ విజయవాడలో వచ్చేటప్పటికి స్టార్ హోటల్స్లోనే ఉంటాయి ఇవన్నీ. కానీ మనం ఇక్కడ కస్టమర్స్కి హైజీనిక్ కిచెన్, హైజీనిక్ ఫుడ్ అందించాలన్న ఆలోచనతో మనం అవైలబిలిటీ ఉందన్నమాట. తర్వాత ఇక్కడ మన దగ్గర వడ వచ్చేసి ఏంటంటే చేత్తో వేయం, మొత్తం ఆటోమేటెడ్ అనమాట. మిషన్తో మనం వడలు అవన్నీ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా మనం సెల్ఫ్ సర్వీస్ అయితే చూసాం. ఇప్పుడు మనం పైకి వెళ్ళి డైనింగ్ చూద్దాం. డైనింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ వీడియోలో క్లియర్గా. ఇప్పుడు మనం పైకి వచ్చాము. పైన ఇదంతా డైనింగ్ సెక్షన్ మీరు చూస్తుందంతా. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ సర్వీస్ ఉండదు, సర్వ్డ్ బై మా స్టాఫ్ సర్వ్ చేస్తారు. ఇదంతా సర్వీస్ సెక్షన్ అనమాట. చూశారు కదా, ఇప్పుడు బెదతో మాట్లాడడం మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ అసలు ఏ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఆల్సో మనకి మీకు మెనూ చూపించా, ప్రైసింగ్ చూపించా. సో అండ్ ఆల్సో మనకి పైన సిట్టింగ్ ఉంది అండ్ కింద వచ్చి మనకి సెల్ఫ్ సర్వీస్. సో చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ప్యూర్ వెజ్ అండ్ ఆల్సో ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ ఆల్సో దానికి తగ్గట్టు యాంబియన్స్ అయితే అసలు ఫుల్ రిచ్గా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి సో అన్నీ టేస్ట్ చేయలేం కాబట్టి సో ఇక్కడ మనకి మెయిన్గా వచ్చి థీమ్ ఏంటంటే టిఫిన్స్. సో ఇప్పుడు ఏదైనా మనం టిఫిన్ టేస్ట్ చేద్దాం. అసలు టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు కూడా చెప్తా. ఫుడ్ తిని రివ్యూ చెప్పాల్సిన టైం వచ్చింది. సో మన ముందుకు వచ్చేసింది. సో ఇది వచ్చి మనకి పొడి దోశ అంట. సో పొడి దోశ అండ్ ఆల్సో మనకి లైక్ పన్నీర్ 65. సో ఇప్పుడైతే ఈ రెండు టేస్ట్ చేద్దాం. సో మనకైతే పన్నీర్ 65 రెడీగా ఉంది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. సో మనకి టేస్ట్ చాలా బాగుంది. అంటే మనకి పన్నీర్ కదా లైక్ అంటే స్పైసీ తగ్గట్లా. సో మోడరేట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఆల్సో మనకి చిల్లీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చిల్లీస్ కూడా యాడ్ అయినాయి. అండ్ ఆల్సో ఇంకా స్పైసీ కావాలంటే సో ఎక్స్ట్రా చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు. సో మరీ అంత కారం కాదు, మరీ అంత అంటే చెప్పలేదు. సో నార్మల్గా ఉంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినొచ్చు, టేస్ట్ చేయొచ్చు. మస్టర్డ్ షూట్ ట్రై చేయండి వచ్చి. సో ఫ్రెండ్స్ మనకి వచ్చి పొడి దోశ. సో మనకి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే లైక్ పల్లీ పొడి ఉంటుంది కదా, సో దాంతో చేస్తారు. అండ్ ఆల్సో మనకి వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది బెంగళూరు స్పెషల్ అంట. సో మనం నార్మల్గా ఎక్కడన్నా వేరే చోట చూస్తే మనకి దోశ ఎలా ఉంటుంది, లైక్ మెత్తగా ఉంటుంది. సో ఇది వచ్చి మనకి విత్ రోస్టెడ్ అండ్ ఆల్సో ఇది గీతో చేశారు. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. సో చూస్తున్నా కదా క్రిస్పీగా ఉంది.
సో ఫుల్లీ రోస్టెడ్. టేస్ట్ చేద్దాం ఒకసారి. చట్నీ ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. అండ్ ఆల్సో మనకి అల్లం చట్నీ కదన్నా, సో అల్లం చట్నీ కూడా ప్రొవైడ్ చేశారు. లోపల మనకి పల్లి కారం వేయడం వల్ల స్పైసీగా అండ్ ఆల్సో మనకి క్రిస్పీగా ఉంది. విత్ అల్లం చట్నీ అయితే కాంబినేషన్ అదిరిపోయింది, చాలా బాగుంది. ఎవరైనా వస్తే లైక్ మనం ముందు టేస్ట్ చేసిన పన్నీర్ 65 అండ్ ఆల్సో మనకి కారం దోశ, సో రెండు ట్రై చేయండి, చాలా బాగున్నాయి. పన్నీర్ 65 అండ్ కారం దోశ టేస్ట్ చేసాం. సో ఇదైతే స్పైసీగా లేదు అండ్ వచ్చి బాగా స్పైసీగా ఉంది. సో రెండు డిఫరెంట్ ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి అండ్ ఆల్సో రోస్టెడ్ ఫ్లేవర్ ఇది. సో మనకి ఇప్పుడు వచ్చి లైక్ మంచూరియా, ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇది కూడా మోడరేట్ స్పైసీ అండ్ ఆల్సో క్రిస్పీగా తగ్గుతుంది. సో టేస్ట్ చాలా బాగుంది ఇది కూడా. మనం ఇప్పుడు ఏం చేసాం, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అండ్ చైనీస్ మూడు టేస్ట్ చేసాం. అసలు మూడు అదిరిపోయిన టేస్ట్ అయితే ఏది తీసిపోదు. సో తప్పకుండా వచ్చి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. సో ఇప్పుడు వచ్చి మనకి ఇది పక్కా ట్రెడిషనల్. సో ఇది వచ్చి మనకి కేసరి బాత్ అంట. సో ఇక్కడ స్పెషల్ మనకి ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ క్లోజ్ చేసే టైం దాకా మనకి అవైలబుల్గా ఉంటుందంట. సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఉందో. చాలా బాగుంది అండ్ ఆల్సో స్వీట్నెస్ కూడా మరీ అంత స్వీట్గా లేదు. సో మోడరేట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఆల్సో మనకి జీడిపప్పు అండ్ ఆల్సో కిస్మిస్ అండ్ ఆల్సో ఇది కంప్లీట్ గీతో చేశారు. సో ఎలా ఉందంటే లైక్ నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. సో అంత బాగుంది టేస్ట్. ఇది కూడా మస్టర్డ్ షూట్ ట్రై ఐటమ్ ఇది. సో మేము ఎలాగో టిఫిన్స్ అండ్ నార్త్ ఐటమ్స్ సౌత్ ఐటమ్ ట్రై చేశారు కదా, సో ఒకసారి వచ్చి ఇది కూడా ట్రై చేయండి, ఇది కూడా చాలా బాగుంది. ఏంటంటే ఈ అమేజ్ చూసి అండ్ ఆల్సో సిట్టింగ్ అండ్ ఆల్సో ఇదంతా చూసి ప్రైస్ ఎక్కువ ఉంది అనుకుంటారు. సో అలా ఏం లేదు, సో అందరికీ అనుకూలంగా ఉన్న ప్రైస్. సో ప్రైస్ తగ్గట్టే టేస్ట్ ఉంది అండ్ ఆల్సో చాలా బాగుంది క్వాలిటీ కూడా అండ్ క్వాంటిటీ కూడా. సో మస్టర్డ్ షూట్ విజిట్ చేయండి ప్లేస్. సో ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అండ్ ఆల్సో వీకెండ్స్ అప్పుడు మాత్రం బెస్ట్ చిరోట్ ప్లేస్. నేను సాంబార్ ఇడ్లీ తిన్నాను, బాగుంది. ఇంకా దోశ కూడా. అండి నా పేరు చిరంజీవి. చాలా 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 నెలల తర్వాత విజయవాడలో ఇంత ఫేమస్ ఫుడ్ తినటం అంటే చాలా బాగుంది. నీట్ ఇంట్లో ఉన్న టేస్ట్తో మంచి ఫుడ్ కావాలి ఖచ్చితంగా అంటే కనుక ఇక్కడే దొరుకుతుంది. సిట్టింగ్ కంఫర్ట్ ఉంది, అన్నిటికీ కంఫర్ట్ ఉంది. నీట్నెస్ ముందు చాలా బాగా నచ్చింది. మిగతాకి నేనైతే బాగా ఎంజాయ్ చేసాం. నేను మా ఫ్యామిలీతో ఎవ్రీ వీకెండ్ ఇక్కడే ఉంటాము. చాలా అంటే చాలా బాగుంటాయి. సింప్లీ సూపర్. ఇది ఎప్పుడో రావాల్సింది, కొద్ది లేట్గా వచ్చింది, వచ్చిన లేటెస్ట్గా వచ్చింది. ది బెస్ట్ ఫుడ్ ప్లేస్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ విజయవాడ. చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎక్స్పెక్ట్ అంత భారీ రేట్లు అయితే ఖచ్చితంగా ఉండవు. చాలా 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 ఫ్రెండ్లీగా ఉంటుంది. అట్మాస్ఫియర్ కూడా చాలా ది బెస్ట్ ఫుడ్ అండి. ఇక్కడ అన్నీ టేస్ట్ చేయండి. మేము అన్నీ టేస్ట్ చేసాము. స్వీట్స్ కానీ, జ్యూసులు కానీ, ఫుడ్ కానీ, చైనీస్ కానీ అంతా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. మేమైతే మేతి చమ్మను, గార్లిక్ నాన్, తర్వాత బటర్ నాన్ ఆర్డర్ ఇచ్చామండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇదే రావటం. ఓన్లీ విజయవాడలో ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అనేది దిస్ ఈజ్ ద ఫస్ట్. కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. హాయ్ అండి, నా పేరు సాయిబాబు, మాది విజయవాడే. మేము ఈ రోడ్లో వెళ్తూ ఉంటే ఇంటి కొత్తగా పెట్టారని చెప్పి చూసి ఆగి మరీ తినడానికి వచ్చాము. ఇది మేము థర్డ్ టైం అండి వచ్చేది. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకసారి టేస్ట్ చేసాము, అదే దోశ ఒకటి, ఇడ్లీ ఒకటి టేస్ట్ చేసాం, చాలా బాగుందని ఇక ఈవినింగ్ పూట స్నాక్స్ కోసం వచ్చాం. మా బాబుకైతే షెజ్వాన్ రైస్ ఒకటి, పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఒకటి రెండు బాగా నచ్చింది. అంటే అంబియన్స్ కూడా కింద సిట్టింగ్ కానీ, కింద స్టాండింగ్ కానీ, పైన సిట్టింగ్ కానీ రెండు బాగున్నాయండి. కానీ వెయిటింగ్ బాగా రష్ అవర్స్ కాబట్టి కొంచెం వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఉన్న రేట్స్కి అయితే క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చారండి. అదైతే బాగా సాటిస్ఫైడ్. అండ్ సర్వీసింగ్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. అండ్ ఆల్ ఓవర్ అయితే ఫుడ్ అయితే చాలా బాగుందండి. యా, డెఫినెట్లీ అండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాష అండి. విజయవాడలో బెంగళూరు భవన్లో ఇప్పుడు టిఫిన్ చేశాను. నైట్ టైం అవుతుంది 8 o'clock. చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది టిఫిన్. ఫస్ట్ టైం నేను రావడం, విజిట్ చేయడం.
చాలా ఎక్సలెంట్గా ఉంది టిఫిన్ మాత్రం. ఫ్రెండ్స్ మీరు అందరు రండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. బెంగళూరు భవన్ విజయవాడ మొగల్ రాజపురంలో ఉంది. ఇది చాలా బాగుంది. ఫస్ట్ టైం చూశాను నేను, మూవీకి వెళ్ళి వస్తుండగా చూశాను నేను. చూసి ఆగాను జనం అందరూ ఎక్కువ ఉన్నారేంటని టేస్ట్ చూద్దామని. టేస్ట్ చూసేపాటికి చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, చాలా నచ్చింది నాకు. నా పేరు మాధవి అండి. ఈ హోటల్ ఫుడ్ చాలా బాగుంది. చిల్లీ మష్రూమ్, నూడిల్స్, చోలా పూరి చేసాం. టేస్ట్ చాలా బాగుంది. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎవరైనా రావచ్చు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. ஐஎம் ஃப்ரம் சென்னை. டேஸ்ட் ரொம்ப நல்லா இருக்கு, ப்ரைஸ் ரொம்ப நல்லா இருக்கு. இட்ஸ் வெரி ரீசனபிள் ப்ரைஸ். ஐ எம் வெரி ஹாப்பி டு eat here. சூப்பராக இருக்கு சார். We ordered here idli, chole puri for North Indian dish and dosa. It's super. Everything is super. We had our idli, set dosa in chole puri. Sorry, it was superb. It was the best. I had it here, and the pricing was also good. The ambience is good. We liked it here. You are the first time coming here? Yeah, it's the first time we have come here. ఇడ్లీ టేస్ట్ చేశాను, దోశ టేస్ట్ చేశాను. నంబర్ 1 క్వాలిటీస్. అండ్ ఇప్పుడు నేను సెట్ దోశ తింటున్నాను. క్వాలిటీ చెక్ చేస్తున్నాను. సూపర్ టేస్ట్. యాక్చువల్గా ఏది కావాలి అది మాకు జరిగింది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ఆల్ ఓవర్ విజయవాడలో అలాంటి ప్రైస్లు ఉండవు. ప్రైస్ విత్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. Hi, I have ordered idli, dosa and chocho bath. It's very good taste with reasonable rate. Yeah, do come here and please visit this place. Good evening. I have just come for the first time and it's really have very good taste of all the South Indian items as well as the snacks also. You can try this chocho bath, which is actually the Bengaluru dish with a very moderate and reasonable price along with the quality one. Thank you. చూశారు కదా, మీకు అసలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయించాం మొత్తం ఇక్కడ ఏమేమి దొరుకుతాయి మొత్తం అని. సో బ్రదర్ అడుగుతున్నారు మనం ఏం టేస్ట్ చేసాం, నార్త్ సౌత్ అండ్ ఆల్సో ట్రెడిషనల్ అండ్ ఆల్సో చైనీస్ కూడా టేస్ట్ చేసాం. అలా ఒక్కదానికి ఒక్క టేస్ట్ అసలు చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో మీరు చెప్పింది కారం దోశ, అది కూడా అసలు అదిరిపోయింది. పొడి దోశ అంటే అసలు పల్లీలతో చేస్తారు కదా, అది పొడితో చేస్తారు. అండ్ ఆల్సో మనకి మన దగ్గర మనం ఓన్గా తయారు చేస్తారు. అండ్ ఆల్సో బెంగళూరు స్టైల్ విత్ క్రిస్పీ అంటే లైక్ రోస్టెడ్ ఫ్లేవర్. దోశ క్రిస్పీనెస్ ఏ దోశ తిన్నా కానీ క్రిస్పీనెస్ అండ్ గీ మస్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో మన దోశ కూడా గీతో చేస్తారు. అండ్ ఆల్సో మీకు కేసరి బాత్, అది కూడా కంప్లీట్ గీ ట్రెడిషనల్ ఫ్లేవర్, చాలా బాగుంది. అన్న ఇంకేం చెప్పాలి మీ హౌస్కి. సో ఏంటంటే నాకు ఇక్కడ కొత్తగా పెట్టారు, సో ఫుల్ క్రౌడ్ చూసి వచ్చా. సో ఎలా ఉంటుంది అనే టేస్ట్, సో టేస్ట్ కూడా అలాగే ఉంది. అండ్ ఆల్సో ప్రైస్ కూడా దాని తగ్గట్టు అఫోర్డబుల్ ప్రైజెస్, అందుబాటులో ఉండే ప్రైజెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు వచ్చి తినొచ్చు, ఎవరైనా వచ్చి తినొచ్చు. ఓకే. అండ్ ఆల్సో మనకి పార్సిల్స్ కానీ స్విగ్గీ అండ్ జొమాటో అవైలబుల్ ఉన్నాయా? అంటే ప్రజెంట్ ఆన్లైన్ ఆర్డర్స్ మేమేమి యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ వాకిన్ అండ్ టేక్ అవే. డైనింగ్ అండ్ టేక్ అవే. ఓకే, అది ఫ్రెండ్స్ చూశారు కదా, వాకిన్ అండ్ డైనింగ్. సో టేక్ అవే కూడా ఉంది. సో మీకు అడ్రస్ చెప్పే కదా స్టార్టింగ్లో. అండ్ ఆల్సో ఈ యొక్క గూగుల్ మ్యాప్స్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా. అండ్ ఆల్సో నెంబర్స్ కూడా యాడ్ చేస్తా. సో కంపల్సరీ విజిట్ చేయండి. పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్, బెంగళూరు భవన్. సో ప్యూర్ వెజ్ అసలు నాన్ వెజ్ అనేది ఎక్కడ అనేది అసలు ఎక్కడ లేదు, ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్. ఓకే, అది చూశారు కదా, మీకు వీడియో మాత్రం నచ్చింది అనుకున్నా. సో తీసుకెళ్ళాను సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ మీ ముందుంటే థ్యాంక్ యూ.